వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఈ హత్య జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వివేకానందరెడ్డి హత్య జరిగింది. అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా వివేకానందరెడ్డి బంధువులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపైనే ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కేసు విచారణ ఇటీవల అంత వేగంగా జరగడం లేదు. దీంతో వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. త్వరగా కేసు విచారించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమె హోంమంత్రి వంగలపూడి అనిత గారిని, కూటమి ప్రభుత్వంలోని పెద్దలను కూడా కలవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానందరెడ్డి కేసుపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. తాజాగా వాచ్మెన్ రంగన్న మృతి చెందడంతో వివేకానందరెడ్డి కేసు గురించి మళ్ళీ అందరూ చర్చించుకుంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఆ కేసులో సాక్షులుగా ఉన్నవారు మృతి చెందుతున్నారు. గతం నుంచి మనం చూసుకుంటే వివేకానందరెడ్డి కేసులో సాక్షులుగా ఉన్న నారాయణ యాదవ్, శ్రీనివాసులరెడ్డి, గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, తాజాగా రంగన్న, వీరందరూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు. వీరు ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు. అయితే తాజాగా వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. వారు ఎందుకు చనిపోతున్నారు? నిజంగా వాళ్ళు అనారోగ్యంతో చనిపోయారా, లేకపోతే ఏదైనా కారణం చేత చనిపోయారా అనేది కూడా విచారణ జరపాలి అని కూడా ప్రభుత్వ పెద్దలు పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వాచ్మెన్ రంగన్న ప్రధాన సాక్షి. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఎవరెవరు ఇంట్లోకి వచ్చారు, ఎవరెవరు బయటికి వెళ్ళారు అన్నీ తెలిసిన వ్యక్తి ప్రధాన సాక్షి వాచ్మెన్ రంగన్న. ఇప్పుడు ఆయన చనిపోతే కేసు నీరుగారే అవకాశం ఉంటుంది. వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు ఉండడంతో ఆయన అనుమానాస్పదంగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు కూడా దానిపైన విచారణ చేపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రంగన్న అనారోగ్యంతో మృతి చెందాడా, లేదా ఏదైనా విషప్రయోగం చేశారా, లేకపోతే ఏదైనా ఒత్తిడితో చనిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలన్నీ ఎవరిపై వస్తాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన వస్తాయి. ఎందుకంటే గతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువులే ఆయన్ను హత్య చేశారనే ప్రచారం ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి సాహసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యం చేసే అవకాశం ఉంటుందా? మొత్తానికైతే ఇకపై వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టబోతుంది. విచారణ కూడా వేగవంతం చేయబోతున్నారు అని చెప్పవచ్చు.